అండి, వెల్కమ్ టు సంధ్య హోమ్ మేడ్. సింపుల్ స్నాక్ ఒకటి చూసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు వరకు మిల్క్ తీసుకోండి. దాంట్లోకి స్వీట్కి సరిపడా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం ఒక 2 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బెల్లం ఈ పాలల్లో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ని కానీ ఇలా స్టీల్ ప్యాన్ని కానీ పెట్టేసుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ప్యాన్కి కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత బ్రెడ్ స్లైసెస్ మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. నేనైతే ఒక 4 అలా తీసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న పాలల్లోకి ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకొని ఎక్కువసేపు ఉంచకుండా 2 వైపులా తిప్పుకుంటూ ఇలా పాలర్లో ఒకసారి డిప్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసాం కదా, దాని మీద వేసేసుకొని ఒక 5 మినిట్స్ బ్రెడ్కి ఒకవైపు మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట. మీకు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకొని కాల్చుకోవచ్చు. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. మీకు కావాలంటే పాలల్లోనే ఎగ్ కూడా యాడ్ చేసుకుంటే ఎగ్ ఫ్రెంచ్ టోస్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి.